దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువుతో ప్రతిదినం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీకందరికీ నెమలి షాలేము సంఘపక్షముగా శుభములు వందనాలు తెలియపరుస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రశస్తమైనటువంటి దినాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ 2024 సంవత్సరం 6వ నెల 30వ తారీఖు ఈ దినాన్ని ఆదివారం ఆరాధన సమయంలోనికి దేవుడు మనలను ప్రవేశపెట్టనయుండగా వేకువజామున ఉదయకాలపు సమయంలో వాగ్దానాలను వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మరి పెందలకాడ మీ పనులు ముగించుకుని ఆదివారపు ఆరాధనలు ప్రతి వారును కూడా పాల్పొంది ప్రభు యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందుకునవలనని మనవి చేస్తున్నాం. అలాగే ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజులు జరిపించుకున్న వారికి శుభాకాంక్షలు ముందుగా తెలియపరుస్తున్నా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఓ చక్కని మాట మీతో జ్ఞాపకం చేయడానికి దేవుని పేరట ఆశిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో 136వ కీర్తన 23వ వచనంలో మన పితరులైనటువంటి వారు ఇశ్రాయేలులు మాట్లాడుతూ వచ్చినటువంటి మాట, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనును అని మాట్లాడుతూ వచ్చారు. ఎప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడంటే దీన దశలో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, దీన దశ అంటే ఏమీ లేనటువంటి దీన స్థితి. అంటారు కదా, తినటానికి ఆహారము, ధరించుకోవడానికి వస్త్రాలు లేనటువంటి స్థితిలో మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే మనలను మర్చిపోతూ ఉంటారు, మనల్ని విడిచిపెడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, నేనంటాను కదా, బైబిల్లో ఏమని చక్కని మాట రాయబడుతూ వచ్చిందంటే, బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు అని బైబిల్లో రాశారు. అయితే ఏమీ లేనటువంటి వారిని చూస్తే బంధువులకైనా రక్త సంబంధులకైనా దేవుని బిడ్డలారా లెక్కుండదు, వారిని లెక్కేసుకోరు, జ్ఞాపకం ఉంచుకోరు, మర్చిపోతారని వాక్యం చెప్తా ఉంది. అయితే మనుషులందరూ మర్చిపోయినా ఒకవేళ స్నేహితులు విడిచిపెట్టినా దేవుడు మాత్రానికి విడిచిపెట్టేవాడు కాదు, దేవుడు మాత్రం మర్చిపోయేవాడు కాదు. ఓ మాట చెప్పనా, ఏమని చెబుతున్నంటే, బైబిల్లో మనకందరికీ తెలిసినటువంటి ఒక తప్పిపోయిన కుమారుని చరిత్ర అంతా తెలుసు కదా. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర ఆస్తిని పంచిపెట్టమని తీసుకుని దూరదేశానికి వెళ్ళి ఆయన దగ్గర డబ్బులున్నప్పుడు స్నేహితులు వచ్చారు, బంధువులు వచ్చారు, ఆయన దగ్గరికి అనేక మంది వచ్చి తిన్నారు, త్రాగారు. తనకున్నదంతా కూడా ఖర్చు అయిపోయిన తర్వాత అతన్ని ఎవరు కూడా దగ్గరికి చేరదీయలేదు, ఎవరునూ కూడా అతన్ని ప్రేమించలేదు. అయితే అలాగే దేవుని బిడ్డలారా, మనలను కూడా మనుషులు మన దగ్గర ఏమీ లేకపోయినప్పుడు మనల్ని ప్రేమించరు, లేక జ్ఞాపకం చేసుకోరు. డబ్బు ఉందనుకోండి, ధనం ఉందనుకోండి, పదవి ఉందనుకోండి, అధికారం ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు తెలుసా, వీడు మా వాడే, వీడు మా అన్నయ్య, వీడు మా తమ్ముడే, మా స్వజనులే అని చెప్పేసి ప్రేమించే వారు అందరూ కనపడతారు. ఏమీ లేనప్పుడు మాత్రం మనుషులు ఎవరు లెక్కేసుకోరు కదా. అందుకే బైబిల్లో మన యేసయ్య ఎవ్వరు మనలను మర్చిపోయినా ప్రేమించకపోయినా కూడా యేసయ్య మాత్రానికి మనలను మర్చిపోయే దేవుడు కాదు, మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఒకవేళ నిన్నెవరు ప్రేమించట్లేదులే, నిన్నెవరు జ్ఞాపకం చేసుకోవట్లేదులే అని నువ్వు ఒకవేళ బాధపడుతున్నావా, చింతిస్తున్నావా, ఇదిగో నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను జ్ఞాపకం చేసుకున్నాను, నిన్ను మర్చిపోలేదు, నిన్ను విడిచిపెట్టలేదు, నీకు తోడుగా ఉన్నానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం చేత దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. దేవుని బిడ్డ, ఒక్కసారి ఇదిగో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్న సంగతి మర్చిపోవద్దు. అందుకోసమే ఆయనను విడిచిపెట్టకూడదు. ఎందుకో తెలుసా, దేవుడు మనల్ని మర్చిపోలేదు గనుక మనము కూడా ఆయనను మర్చిపోకూడదని జ్ఞాపకం చేస్తూ ఉదయకాల సమయంలో దేవుడిట్టి వాగ్దానాన్ని మన పట్ల నెరవేర్చినట్లుగా ఇంకొక మాట చెప్పన, బైబిల్లో భక్తుడైన పౌలు గారు అంటాడు,
పౌలు గారు అంటాడు, ఇదిగో నేను దేన స్థితి ఎందును సంపన్న స్థితి ఎందును ఉండనెరుగుదును అని మాట్లాడుతూ వచ్చాడు. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో యాకోబు గారు అంటాడు, ఇదిగో మనం కలిగినటువంటి దేన స్థితి యందు కూడా దేవుని యందే అతిశయించాలంట, దేవుని యందు ఆనందించమని వాక్యం చెప్తా ఉంది గనుక మనం కలిగిన స్థితిని బట్టి కూడా దేవుని స్తుతించాలి, దేవునిలోనే అతిశయించాలి. ఉన్నా లేకున్నా ప్రతి విషయంలో కూడా దేవుని యందు ఆనందించదుము గాక. ప్రార్థన. పరమ తండ్రి స్తోత్రాలు, ఈ ఉదయకాల శైలి మమ్మల్ని ప్రేమించిన వాగ్దానానికై వందనాలు. మా హృదయాలు నీ మాటలు ముద్రించి భద్రపరచమని, వాగ్దానాలు వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆదరించి ఓదార్చమని యేసయ్య పేరటి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడని క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి కూడా వందనాలు.